హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. లాస్ట్ వీడియోలో మనం 10,000 బడ్జెట్లో ఏ ఫోన్ తీసుకోవాలనేది లాస్ట్ వీడియోలో అయితే పూర్తిగా డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం 20,000 బడ్జెట్లో ఒక 4 మొబైల్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ 4 మొబైల్స్ నేను వాటి స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని మీ ముందుకైతే తీసుకొచ్చాను. టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, కొంచెం మన ఛానల్కి సపోర్ట్ చేయాలంటే మీరు మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది. అందుకోసమే నేను మిమ్మల్ని ప్రతిసారి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతాను. నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి OnePlus Nord CE4. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 8+ 128GB వేరియంట్ అయితే 23,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. 8+ 256GB అయితే 25,000కి అవైలబుల్గా ఉంది. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో సేమ్ ప్రైస్ అయితే నేను నోటీస్ చేశాను. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి మనం ఒక 1,000 రూపాయల వరకు అయితే డిస్కౌంట్ పొందొచ్చు. మీకు ఏమైనా కార్డ్స్ ఉన్నా లేదా ఫ్రెండ్స్ని అడిగి ఈ మొబైల్ మీరు తీసుకునేటప్పుడు ఆ కార్డ్ ఆఫర్ అయితే యూజ్ చేయండి. ఖచ్చితంగా 1,000 రూపాయలు అయితే సేవ్ అవుతాయి. ఇది 2 కలర్స్ వేరియంట్లో రిలీజ్ చేశారు. ఒకటి సెలాడన్ మార్బుల్, ఇంకోటి డార్క్ క్రోము. బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు ఆ బాక్స్లోనే, అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే బాక్స్లోనే మనకి బ్యాక్ కేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం సపరేట్గా దీన్ని తీసుకునే అవసరం లేదు. మెయిన్గా ఒక మొబైల్కి పిల్లర్ అయితే మనం ప్రాసెసర్గా దాన్ని బేస్ చేసుకోవాలి. ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆక్సిజన్ OS. ఈ మొబైల్లో మనం గేమ్స్ అయితే చాలా బాగా అయితే ఆడొచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh లిథియం బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మనకి ఈజీగా 30 minutesలో అయితే ఈ మొబైల్ మనం ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.7 inch AMOLED డిస్ప్లే అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇంకా HDR వీడియో సపోర్ట్ కూడా ఉంది. మీరు అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటితో HDR కంటెంట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీనికి ఆక్వా టచ్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఆక్వా టచ్ ఫీచర్ ఏంటంటే మనం తడి చేతులతో ఎప్పుడైనా మొబైల్ యూజ్ చేసేటప్పుడు అదైతే సరిగ్గా వర్క్ చేయదు. అంటే ఆక్వా టచ్ లేని మొబైల్స్ అయితే సరిగ్గా వర్క్ చేయవు. ఈ మొబైల్ ఏంటంటే మనం తడి చేతులతో ఫింగర్ ప్రింట్ అన్లాక్ చేసినా అన్లాక్ అవుతుంది అండ్ యూజ్ చేసినా కానీ రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ అయితే 16 MP కెమెరా ఉంటుంది. కెమెరా పరంగా కూడా దీనిలో మైనస్ అయితే ఏం లేవు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా దీనిలో బాగానే ఉంటుంది. అండ్ బెస్ట్ సెన్సార్ అయితే యూజ్ చేశారు ఈ మొబైల్లో. ఇంకా IP రేటింగ్ చూసుకుంటే IP54 వాటర్ రెసిస్టెన్స్ అయితే ఇందులో యాడ్ చేశారు. అండ్ అంటే డీప్ వాటర్లో అయితే ఇది సర్వే అవ్వలేదు. ఓన్లీ చిన్న చిన్న వాటర్ డ్రాప్స్లో అయితే ఈ మొబైల్ సర్వే అవ్వగలదు. ఇందులో డ్యూల్ స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇందులో డాల్బీ అట్మాస్ అయితే స్కిప్ చేశారు. ఇది వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇక లాస్ట్గా అప్డేట్ విషయానికి వస్తే 2 years స్టాండర్డ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా OnePlus Nord CE4 స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి iQOO G9s. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 8+ 128GB స్టోరేజ్ అయితే ఉన్నది అయితే 19,998 రూపాయలకి అవైలబుల్గా ఉంది. అండ్ 8+ 256GB వేరియంట్ అయితే 21,998 రూపాయలు. అండ్ 12+ 256GB అయితే 23,998 రూపాయలకి అవైలబుల్గా ఉంది. ఈ మొబైల్ మనకి 2 కలర్స్ వేరియంట్లో రిలీజ్ చేశారు. ఒకటి ఆనిక్స్ గ్రీను, ఇంకోటి టైటానియం మ్యాటి. ఇక ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 5500 mAh లిథియం అయాన్ బ్యాటరీ అండ్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇది మనం ఫుల్ ఛార్జ్ చేయడానికి 1 hour 20 minutes లేదా 1 hour 25 minutes అట్లా అయితే టైం పడుతుంది. డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో కర్వ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 6.67 AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. యూట్యూబ్ అండ్ అమెజాన్ ప్రైమ్లో HDR కంటెంట్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇందులో కెమెరా చూసుకుంటే ఇందులో 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP కెమెరా అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి 2 MP పోర్ట్రేట్ కెమెరా. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 MP కెమెరా అయితే యూజ్ చేశారు. స్పీకర్స్ విషయానికి వస్తే డ్యూల్ స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేశారు ఇందులో. అండ్ IP64 వాటర్ రెసిస్టెంట్ ఇందులో యాడ్ చేశారు. డీప్ వాటర్లో కాకుండా చిన్న చిన్న వాటర్ డ్రాప్స్లో అయితే ఈ మొబైల్ సర్వే అవ్వగలదు. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే రావడం జరుగుతుంది.
లాస్ట్ గా అప్డేట్ విషయానికి వస్తే 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా IQ Genius స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఇంకా నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే పోకో X6 మొబైల్ 5G మొబైల్. ఇవి నేను చెప్పే ప్రతి మొబైల్ అయితే 5G మొబైలే. 4G ఎప్పుడో అయిపోయింది, దాని పని అయిపోయింది. ఇక ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 8+ 256GB అయితే 19,000 రూపాయలకి అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ 12+ 256GB అయితే 19,500 రూపాయలు. 12+ 512GB అయితే 19,999 రూపాయలు. ఇది 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేసరికి మిర్రర్ బ్లాక్ అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి స్నో వైట్. ఇక థర్డ్ మొబైల్ చూసుకుంటే స్కైలైట్ బ్లూ. మెయిన్ గా ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5100 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. అండ్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ మొబైల్ మనకి 50 minutes లో అయితే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 AMOLED డిస్ప్లే అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 MP మెయిన్ కెమెరా అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేశారు. IP రేటింగ్ చూసుకుంటే IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే యూజ్ చేశారు. ఇందులో అప్డేట్స్ చూసుకుంటే 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా పోకో X6 మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. లాస్ట్ మొబైల్ ఇది 20K బడ్జెట్ లో మోటోరోలా G85. ఇది రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయినాయి ఈ కొన్ని మొబైల్స్ అయితే. అండ్ వీటి ప్రైస్ చూసుకుంటే 8+ 128GB వేరియంట్ అయితే 999 రూపాయలు. అండ్ 12+ 256GB వేరియంట్ అయితే 19,999 రూపాయలు. ఇది 4 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేసరికి కోబాల్ట్ బ్లూ అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి అర్బన్ గ్రే అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి వైవా మెజెంటా. ఇప్పుడు నేను చెప్పే 4 మొబైల్స్ లో డిజైన్లో అయితే ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లాగ్షిప్ రేంజ్ లో అయితే దీని డిజైన్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇది కర్వ్డ్ డిస్ప్లే. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 6H Gen 3 ప్రాసెసర్. నార్మల్ గేమ్స్ అయితే ఈ మొబైల్లో మనం ఆడొచ్చు. హెవీ గేమ్స్ అయితే ఇందులో ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేయొచ్చు. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, 33 watts టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఫుల్ ఛార్జ్ చేయడానికి 1 hour వరకు అయితే ఈ టైం తీసుకుంటుంది. ఇందులో డిస్ప్లే చూసుకుంటే 6.67 ఫుల్ HD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ AMOLED డిస్ప్లే. ఇది కర్వ్డ్ డిస్ప్లే అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR కంటెంట్ ఇందులో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ మొబైల్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కింద పడినా కానీ ఈ మొబైల్ అయితే సర్వే అవ్వగలదు. ఇక కెమెరా విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా అండ్ సోనీ LYT 600 సెన్సార్తో వస్తుంది. ఇంకా ఇంకో కెమెరా చూసుకుంటే 8 MP వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ 32 MP కెమెరా అయితే యూజ్ చేశారు. దీంట్లో కూడా చాలా బెస్ట్ సెన్సార్ అయితే ఈ కెమెరాలో యూజ్ చేశారు. ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మనం ఎక్కువ మంచి క్వాలిటీలో అయితే ఇందులో రికార్డ్ చేయొచ్చు. స్పీకర్ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. డాల్బీ అట్మాస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యే ఉంది. IP52 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ లో అయితే ఈ మొబైల్ సర్వే అవ్వగలదు. డీప్ వాటర్ లో అయితే సర్వే అవ్వలేదు. ఇది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇంకా అప్డేట్ విషయానికి వస్తే 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా మోటోరోలా G85 స్పెసిఫికేషన్స్. ఈ 4 మొబైల్స్ లో మీకు ఏ మొబైల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఈ 4 మొబైల్స్ లో మీరు నన్ను ఏదైనా మొబైల్ సజెస్ట్ చేయాలంటే నేనైతే OnePlus Nord CE4 మొబైల్ అయితే మీకు సజెస్ట్ చేస్తా. ఈ చెప్పిన అన్నిట్లో ది బెస్ట్ మొబైల్ అది. ప్రాసెసర్ పరంగా కానీ కెమెరా పరంగా కానీ అన్నిట్లో ఆల్రౌండ్ మొబైల్ అది. 20K బడ్జెట్ లో నాకు ది బెస్ట్ అనిపించిన 4 మొబైల్స్ అయితే ఇవి. నెక్స్ట్ వీడియోలో మనం 30K బడ్జెట్ లో ఉన్న మొబైల్స్ అయితే సెలెక్ట్ చేసి వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా ఈ వీడియో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు చూసినా చూడకపోయినా వీడియో అయితే షేర్ చేయండి. మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అయితే ఇది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు సంబంధించిన వీడియో అయితే చేస్తా.